ఈ ప్రశ్న వేసిన వాళ్ళు ఎవరు కూడా సభలో లేరు. అంచేత డీమ్ టు హావ్ బీన్ కండక్టెడ్. క్వశ్చన్ నెంబర్ 320 టెక్స్టైల్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు కోసం ఉచితంగా చేనేత మరియు జౌళి శాఖ ఎమ్మిగనూరు మండలంలో వనవాసి గ్రామంలో 91 ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ కోసం 16/4/2016 తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదులు ఉత్తర్వు ఇచ్చిన 3 సంవత్సరాల లోపల ఎందుకోసం కేటాయించిన ఆ ఉద్దేశం కోసం భూమిని వినియోగించుకొని షరతులో ఇది జరిగింది. 2016 మేలో భూమి బదిలీ అయింది. భూమి కేటాయింపు తేదీ నుండి 3 సంవత్సరాలు టెక్స్టైల్ పార్క్ తన కార్యకలాపాలను ప్రారంభించలేదు. 2020లో ఫిబ్రవరిలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ కేటాయింపును రద్దు చేసి పేదలకు ఇండ్ల పథకం కింద 13 ఎకరాల 94 సెంట్లు ఎకరములు కేటాయింపు కోసం భూమి తిరిగి తీసుకోవడం జరిగింది. మిగిలిన 77.37 ఎకరాల టెక్స్టైల్ పార్కు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నది. బి ఏమీ లేదు అధ్యక్ష. సి ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం చేనేత కార్మికులు ఉపాధి సమకూర్చడానికి చేనేత జౌళి శాఖ భూమిని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష. జయ నాగేశ్వర రెడ్డి గారు, మీరు చిన్న సూచన, మీరు అడిగిన దానికి మంత్రి గారు సమాధానం చెప్పారు కదా, దీనికి ఏదైనా సప్లిమెంటరీ ఉంటే అడగండి, ఇంకేదన్నా క్వశ్చన్ ఉంటే అడగండి తప్ప మీ డిస్క్రిప్షన్ వద్దు. అధ్యక్ష ధన్యవాదాలు. వద్దని చెప్తున్నా అంతే. మీరు మాట్లాడటం దీంట్లో వారు చెప్పినటువంటి సమాధానం అధికారులు ఇచ్చిన సమాచారం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ సార్, క్వశ్చన్ అవర్ లో వెళ్తుంది. ఏం అడగాలో చెప్తున్నా, ఎందుకంటే అడగాల్సింది తప్ప అన్నీ అడుగుతున్నారు. దయచేసి ఇది సభాపతికి సభ్యుడికి సంబంధించింది, ఎవరు ఇంటర్ఫేర్ కావద్దు. మా పని మమ్మల్ని చేయనివ్వండి, మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ తమరు దయచేసి కూర్చోండి సార్, మేము కండక్ట్ చేసుకుంటాం. సభ ఎలా కండక్ట్ చేయాలో తెలుసు. సభ్యులతోనే మాట్లాడుతున్నాను. గుర్తు చేస్తాను. గౌరవ మంత్రివర్యులకు స్పష్టంగా నేను అడిగిన ప్రశ్నలు 3 ప్రశ్నలు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానంలోనే అధికారులు ఇచ్చిన వివరాలు చెప్పే విధానం చూస్తే మీరు నా చేతిలో ఉన్నది ఈరోజు GOMS నెంబర్ 151 అధ్యక్ష. గత 2019-14 మధ్యలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్కుకు నిధులు ఏదైతే భూమి కేటాయింపు అధ్యక్ష, ఈ 100 ఎకరాలలో ఈరోజు చేనేతల మీద ప్రేమ ఉంది, బీసీల మీద ప్రేమ ఉంది అని చెప్పిన గత ప్రభుత్వం కేవలం 50-60 మందికి లబ్ధి కోసము పట్టాలు ఇవ్వడానికి ఈ భూమిని బదలాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. వారు చెప్పడం ఏమంటే ఆ కార్యకలాపాలు జరగలేదని, 100 ఎకరాల కేటాయించిన భూమిలో గతంలో ఈ యొక్క వివరాలు ఏదైతే ఉందో దీన్ని 1000 మందికి ఉపాధి కలిపే ఆ పరిశ్రమకు ఏమాత్రం ముందుకు తీసుకోకుండా దాన్ని పట్టాల కోసం బదలాయించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు తమ ద్వారా నేను గౌరవ మంత్రులను అడిగేది ఏమంటే ప్రతిపాదనలు ఏదైతే ఉంది, ఎందుకంటే యువగలం లోపల లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన రోజున మా ప్రాంతంలో టెక్స్టైల్ పార్కుకు పైలాన్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్ ఏదైతే దీని చరిత్ర అనిమల్ హస్బెండరీ నుంచి హ్యాండ్లూమ్స్ కి కన్వర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ల్యాండ్ని బదలాయింపు చేసిన తర్వాత దాన్ని ఏ రకంగా కలెక్టర్ గారు వారు చెప్పినటువంటి పట్టాలకు బదలాయించారు. ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని మళ్ళీ టెక్స్టైల్ పార్కుకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా మననే ఈ సభలోనే ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ అదేవిధంగా MSME మినిస్టర్ కానీ ప్రతి నియోజకవర్గానికి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ పార్క్ అని ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. వారితో కోఆర్డినేషన్ చేసుకొని వెంటనే టెక్స్టైల్ పార్కుకు ఆ భూమిని కేటాయించి మళ్ళీ ఆ పరిశ్రమను తీసుకొచ్చే విధంగా చర్యలు ఏ రకంగా చేపడతారో తమ ద్వారా గౌరవ మంత్రిని అడుగుతున్నారు. దాని మీద సమాధానం చెప్పాలి అధ్యక్ష. చివరిగా ఇదే రకంగా కర్నూలును కూడా న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేసిన తర్వాత ఈరోజు కర్నూలు హైకోర్టు బెంచ్ ఇస్తూ మా జిల్లాకు మళ్ళీ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి ఈ సభ ద్వారా మా కర్నూలు జిల్లాకు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే కర్నూలు హైకోర్టు బెంచ్కు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, లోకేష్ బాబు గారి, న్యాయశాఖ మంత్రులు ఫరూక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మంత్రి
మా సభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్లు ఇది మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 అంటే 2015 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లాలో ఇది చేనేతలకు ఆసరాగా ఉండాలి. చేనేతలు ఎందుకంటే చేనేతలు చాలా కష్టజీవులు అధ్యక్ష. వారి కోసం మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయించారు. మరి ఒక ఎమ్మగినూరులోనే కాదు అధ్యక్ష, రాష్ట్రం అంతా పరిశ్రమలు చేనేత టెక్స్టైల్స్ కూడా ఆగిపోయినాయన్న విషయం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అదే టెక్స్టైల్స్ పార్కులో 14 ఎకరాలు సెంటు పట్టాల ఇండ్ల స్థలం కోసం వారు కలెక్టర్ గారి దగ్గరికి వైసీపీ గత ప్రభుత్వం తీసుకుంది. మళ్ళీ మేము కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చాం. మా సోదరులు అడిగినట్లుగా ఖచ్చితంగా అక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి 5,000 మందికి ఉపాధి చూపిస్తూ మేము ఆల్రెడీ కలెక్టర్ గారితోనూ మా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం అధ్యక్ష. రాష్ట్రం అంతా చేనేతలు అన్ని విధాలుగా బాగుండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా మరి టెక్స్టైల్స్ పాలసీ కూడా దగ్గరలో మేము అమలు పరుస్తున్నామన్న విషయాన్ని అందరితోనూ టెక్స్టైల్స్ వారందరితోనూ మాట్లాడాం అధ్యక్ష. చాలా చోట్ల ఒక పక్క రాయదుర్గంలోనూ మరి రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ఉంది, ఎమ్మిగనూరు టెక్స్టైల్స్ పార్క్ ఉంది, అదేవిధంగా చీరాల హ్యాండ్లూమ్ పార్క్ మరి టెక్స్టైల్స్ పార్క్ 2 కూడా అభివృద్ధి చేయబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మైలవరం టెక్స్టైల్ పార్క్ ఉంది.